Hi, this is Rudy and welcome back to my documenting journey. ఇన్ని రోజులు I try to document my day-to-day life. I was kind of experimenting how I need to show myself and how I need to record myself and what were the potential I can show myself better. ఈ రకంగా I was experimenting day to day అండ్ ఇన్ని రోజులు నేను ఒక ఎక్సర్సైజ్ లాగా దీన్ని ట్రీట్ చేసి డాక్యుమెంట్ని రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. బట్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఐ కెన్ క్యాపబుల్ ఆఫ్ డాక్యుమెంటింగ్ ఏ క్లీన్ గుడ్ టైప్ ఆఫ్ డాక్యుమెంటింగ్ స్టైల్. నాకు ఒక డాక్యుమెంటింగ్ స్టైల్ వచ్చింది అండ్ నేను దాన్ని ఒక క్లీన్గా ప్రజెంట్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ నాకు ఈరోజు వచ్చింది. సో ఐ వాంట్ టు మేక్ ఏ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు వరకు చూసుకుంటే ఐ డాక్యుమెంటెడ్ సెవరల్ డాక్యుమెంట్స్. అందులో ఏంటంటే కొన్ని మెస్సీగా ఉంటాయి, కొన్ని అన్ప్రొఫెషనల్గా ఉంటాయి. బట్ ఈ జర్నీలో 2 years జర్నీలో ఐ లైండ్ ఏ లాట్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్. అదేంటంటే కెమెరా యాంగిల్స్ కానీ, మనం కెమెరాకి ఎలా మాట్లాడాలి, లేకపోతే హౌ ఇట్ గోనా బీ గుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చాను. సో టుడే ఐ వాంట్ టు రికార్డ్ ఏ ప్రాపర్ డాక్యుమెంట్ అండ్ ఐ వాజ్ ట్రయింగ్ టు రికార్డ్ దీస్ డాక్యుమెంట్స్ ఇన్ ఏ రా ఫార్మేట్. రా ఇన్ ద సెన్స్ బూతులు ఉండడం కాదు, లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం కాదు. ఐ వాంట్ టు షో మై లైఫ్ యాజ్ క్లీన్, అంటే అబద్ధాలు లేకుండా, సొల్లు లేకుండా. వాట్ ఐ ఫీల్ ఇన్సైడ్ ఐ నీడ్ టు ఎక్స్ప్రెస్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా అండ్ దట్ వాస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఐ వాజ్ ఎ కిడ్ హూ బిలాంగ్స్ టు ఏ బ్రోకెన్ ఫ్యామిలీ, బట్ ద ట్రూత్ వాస్ ఐ నెవర్ ఫీల్ ఐ వాజ్ ఫ్రమ్ ఏ బ్రోకెన్ ఫ్యామిలీ. ఎందుకంటే మా మదర్ నన్ను అలా పెంచారు. సో నాకు ఫ్యామిలీ లేదే అన్న బాధ అయితే సెంట్% కూడా ఎప్పుడూ రాలేదు. And moreover, it's not about for views and likes. I just want to compare myself how I was today and how I was yesterday. నిన్నటికి నేటికి I want to just compare myself and I want to see the difference between what I was learning and also how my life was going. Am I doing stupid things or else ఒక స్టూపిడ్ థింగ్స్ చేస్తే దాన్ని నేను ఎలా కరెక్ట్ చేసుకుంటున్నాను, ఇంకా స్టూపిడ్గా తయారవుతున్నానా, లేకపోతే దాని నుంచి నేను ఏమైనా నేర్చుకుంటున్నానా. ఐ జస్ట్ వాంట్ ఏ కంపారిజన్ బిట్వీన్ ఎస్టర్డే అండ్ టుడే. అండ్ ఇదంతా చెప్పినంత మాత్రాన నేనేమి అంత మెచ్యూర్ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. అండ్ ఐ వాజ్ ఏ డమ్ ఫెలో హూ ఎంజాయ్స్ ఏ లైఫ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నా ఫ్రెండ్స్తో నేను చాలా జోవియల్గా, నా మైండ్లో నేను ఏదనుకుంటే అది చేయగలగడమే నా కైండ్ ఆఫ్ మెంటాలిటీ. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే ఐ డోంట్ నో. ఐ జస్ట్ లవ్ డాక్యుమెంటింగ్ ద థింగ్స్ అండ్ ఐ జస్ట్ లవ్ రికార్డింగ్ మై సెల్ఫ్. అదొక సరదా అంతే. సరే, డాక్యుమెంట్ చేస్తున్నావు కరెక్టే. ఈ సమాజానికి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అంటే ఏమీ చెప్పదలుచుకోలేదు. నేను జస్ట్ నా గురించి చెప్పదలుచుకున్నాను అంతే. మరి నీ గురించి నువ్వు చెప్పుకుంటే నిన్నెవడరా దేకేది అంటారా? అఫ్ కోర్స్ అనుకోవచ్చు, బట్ నన్నెవడో దేకాలని నేను అసలు అనుకోను. బట్ మరి యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నావు అంటే నాలాంటి వాళ్ళు ఎవడైనా నాకు తగులుతారేమోనని నా ఆశ అంతే. సరే, ఏదో నీ గురించి చెప్తానన్నావుగా, చెప్పు అంటే ఏమని చెప్పాలి? నేను చాలా విషయాలు చేస్తాను. నేను వ్యవసాయం చేస్తాను, అంతకుముందు 2-3 జాబులు చేశాను. అండ్ ఆ జాబ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ నాది కాదని రియలైజ్ అయ్యాను. అబ్బో, ఇలాంటివి చాలా జరిగాయి. అండ్ నేనేంటో అండ్ నేను ఏం చేశాను అవన్నీ ఐ వాంట్ టు టెల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైంది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 12:30. నాకు నిద్ర కూడా వస్తుంది. సో చూడాలంటే యూ కెన్ కమ్ and watch the next video. Until then, bye bye.